హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ పచ్చి నెత్తళ్ళ పులుసు, తర్వాత నెత్తళ్ళ ఫ్రై కూడా. ఇది సింపుల్గా మన ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఫస్ట్గా నెత్తలు క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసి బాగా కడుక్కొని నీరంతా వార్చుకుందామండి. ఇందులో కొంచెం పొడి కారం, కొంచెం ఉప్పు. నెత్తల్లో బాగా కడగాలండి. 2-3 సార్లు కడిగితే వైట్గా వచ్చేస్తుంది, పైన పులుసులాడది. సపరేట్గా తీయవలసిన లేదు. మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది. మొత్తం కలుపుకొని దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టి ఉంచుదాం. ఆల్మోస్ట్ అన్నిటికీ బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకొని ఉంచుదాం. ఇప్పుడు ఇంట్లో కావాల్సిన సామాన్లు ఏంటని మీకు విడివిడిగా చూపిస్తాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి. మీరు అనుకోవచ్చు పెద్దగా ఉన్నాయని. ఇవి పెద్ద ఉల్లిపాయలు మనం మిక్సీలోని కొంచెం పేస్ట్ చేయడానికి అనమాట. ఒక 2-3 ఉల్లిపాయలు, ఒక 1 ఇంచు చెక్క, తర్వాత 2 ఇలాచీలు, లవంగ, దాల్చిని, తర్వాత జీలకర్ర అండి. తర్వాత ఒక 2-3 టమాటాలు అనమాట. నేనైతే పెద్ద 2 వేస్తున్నాను. చిన్న పేస్ట్లా చేసుకుందాం మనం దీన్ని. ఇప్పుడు స్టవ్ మనం గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత మస్టర్డ్ ఆయిల్ వాడతాను నేను. దీనికి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చేపలకి ఏదైనా సరే మీరు ఆవాలు అనమాట, మన తెలుగులో అయితే ఆవాలు వాడితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. బాగా కాగిన తర్వాత కొంచెం ఇందులో ఉప్పు వేసుకొని మన కట్ చేసుకున్నటువంటి చిన్న ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకొని, ఇది కొంచెం బాగా దోరగా ఎర్రగా వచ్చేటికి మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. దీన్ని కడాయి కానీ లేదంటే ఇలాంటి గిన్నెలా ఉంటే మనకి తెపాల టైపులో పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీగా తర్వాత మంచి టేస్ట్. కానీ మీరు చేసే విధానం బాగోపోతే ఒక్క చిన్న చేప కూడా మీ దగ్గర ఉండదన్నమాట. కొంచెం చింతపండు కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను వేడి నీటిలోని. బేగా గుజ్జు వచ్చేస్తుంది. ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినమాట. ఇది కిలో నేను 200 కొన్నానండి. 2 కిలోలు తీసుకున్నాను 400కి. మీ దగ్గర ఎంత కాస్ట్ ఉందో కింద కామెంట్ చేయండి. ఇవి సముద్ర నెత్తలు అన్నమాట. కొంచెం కారం వేసి ఒక స్పూను, మన మసాలా పేస్ట్ అంతా ఒక బౌల్ వేసుకున్నాం కానీ దాన్ని ఇందులో షిఫ్ట్ చేద్దాం. ఫస్ట్ కారాన్ని ఆయిల్ వేసి లైట్గా చిన్న ఫ్రై చేసి, తర్వాత మసాలా పేస్ట్ వేసి, తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా మన చింతపండు వాటర్, అది కూడా మొత్తం మిక్స్ చేసి బాగా బాయిల్ చేయనిద్దాం. తర్వాత ఇందులో ఉప్పు కూడా ఇప్పుడే చెక్ చేసుకొని, మనం కారం కూడా బాగా చెక్ చేసుకోండి. ఈ పులుసు అనేది బాగా మరగాలి. ఉంటే మీ దగ్గర ఈ టైంలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బాగా బాయిల్ అవుతుందని ఇప్పుడు మనం ఈ చేపల్ని మెల్లిగా షిఫ్ట్ చేద్దాం. ఒకసారి షిఫ్ట్ చేసిన తర్వాత కదపడం అంటూ ఉండదేమో అనమాట. కదిపామంటే ఇది మనకి ఒక ముక్క కూడా మిగలదు. చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. కుకింగ్ కూడా చేపలు వేసిన తర్వాత జస్ట్ మనకి ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోద్ది. జస్ట్ స్టీమ్కే కుక్ అయిపోతాయి అన్నమాట. మనం ఎక్కువసేపు కుక్ చేయకండి. 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోద్ది. సిమ్లో పెట్టేది చూడొచ్చు. ఈ విధంగా కుక్ అవుతున్నాను. నేను మెల్లిగా కదిపి చూపిస్తాను మీకు. అయినప్పటికీ 1-2 సైడ్లు పగులుతున్నాయి అన్నమాట. ఇందులో మనం ఏమి చేయకూడదండి. ఇలాగే ఉంచేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులో చిన్న పచ్చడి ఉంటుంది, చూపిస్తాను తర్వాత ఎంత వేయాలని. తర్వాత ఇది ఫ్రైకి అనమాట. మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, పైన ఉన్నటువంటి ఊట ఒక స్పూను ఆయిల్తో పాటు ఈ చేపల్లో కలిపేయండి. మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా చేస్తే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ తెల్లవారు తింటే పులుసు ఇంకా బాగుంటుంది. రాత్రి పెట్టింది. ఇక్కడ ఫ్రై ప్యాన్లో నూనె బాగా కాగింది. దీంట్లో ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా నెత్తల్ని, ఉప్పు కారం వాటిని కొంచెం దూరంగా వేసుకొని ఫ్రై చేద్దాం లైట్గా.
ఇది ట్రైప్లే క్రాఫ్ట్ కంపెనీది. వితౌట్ నాన్ స్టిక్, మనకి అంటుకోకుండా చాలా బాగుంటుంది అన్నమాట. చూడొచ్చు, ఒక్క పీస్ కూడా అంటుకోవట్లేదు. రెండు పక్క కూడా నేను తిప్పి షిఫ్ట్ చేశాను అనమాట. మనం ఇందులో లైట్గా కరివేపాకు వేసుకుందాం. ఇవి కూడా చాలా ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, మనకు రెండు రకాలుగా ఫ్రై చేయొచ్చు. నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను, కేఎఫ్సి టైప్లో. ఇది నార్మల్గా ఓన్లీ మనం మసాలా కారం ఉంది కానీ దాంతో కలిపి నేను ఫ్రై చేశాను. ఇలాగ వార్చుకొని పెట్టుకుంటే ఒక సైడ్కి ఆయిల్ అంతా కిందకు వస్తుంది, మనకి నెత్తలు అయితే బాగా ఫ్రై అయ్యాయి. దీన్ని వేడివేడి అన్నంలో ఫ్రై ప్లస్ పులుసు కలుపుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ చలికాలం ఇటువంటి వేడివేడి ఫుడ్లో చేపల పులుసు కానీ తర్వాత ఇటువంటి చేపల ఫ్రై కానీ మనం చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. చలికాలం ఎంత ఫుడ్ తిన్నా మనకి శరీరాన్ని పడుతుంది. అదే ఎండాకాలం అయితే మనం ఎక్కువ తినలేము అనమాట. మనకి ఫుల్ బాడీ అంతా వాటర్ తాగుతూ ఉంటాం. ఆల్మోస్ట్ కొన్ని ముళ్ళు అయితే సెపరేట్ అయిపోయి ఇవి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూసారా, మన తీస్తే పై లేయరు కింద లేయరు సెపరేట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా అయిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఈజీగా తినచ్చు. ఇలా పులుసుతో వేడివేడి అన్నంలో పులుసులో ఒక చేప పెట్టుకొని ఫ్రైది మనం తింటే మట్టుగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఎలా ఉంది ట్రై చేసి ఇంట్లో కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.